ఓకే, వ్యాప్తంగా కొరత ప్రజానీకం అంతా కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సామాన్య ప్రజానీకం అనేక దుడుకులను ఎదుర్కొంటూ ఉన్నారు. 2 సంవత్సరాల పరిపాలనలో పూర్తి చెందింది. ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు ఇస్తామని మోసం చేసి విఫలమైతే ప్రధానంగా ఒక 4-5 రోజుల నుంచి ఎక్కడా కూడా డీజిల్ అందుబాటులో లేకపోవడం చాలా దురదృష్టకరం. సృష్టించి స్టాక్ పెట్టుకునేటువంటి ఏర్పడటం. రాష్ట్రంలో 2500 బంక్స్ పెట్రోల్ బంక్స్ ఉంటే ఇవాళ 90% బంకులన్నీ కూడా మూతపడ్డాయి. ఇటువంటి బోర్డు చూస్తూ ఉన్నారు. ఇటువంటి బంకుల్లో పగలు రైతులు కూడా క్యూల్లో నుంచుని ఉపయోగించుకునేటువంటి పరిస్థితి. ఇక వేసవికాలం అవటం, ఇంకా కోతలకు రావటం, ఆక్వాకి ఎక్కువగా డీజిల్ అవసరము, జీవనానికి కూడా ఈ రోజున డీజిల్ ఇబ్బంది అయినటువంటి పరిస్థితి. ఎక్కడా కూడా డీజిల్ అందుబాటులో లేకపోవడం ఆందోళన కలిగిస్తూ ఉన్నారు, ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు. ఆగిపోయింది, స్తంభించిపోయింది. ఏమంటే వారం రోజుల క్రితం ఇలాంటి పరిస్థితులు వస్తాయని తెలిసినా కూడా సంబంధిత మంత్రి గారు ఎటువంటి ఇబ్బంది లేదు, ప్రభుత్వం దగ్గర నిల్వలు ఉన్నాయని అనౌన్స్ చేసినటువంటి విషయం చూస్తున్నాం. అది చూస్తున్నారు. ఎక్కడ కూడా డీజిల్ అందుబాటులో లేకపోవటం, కనీసం ప్రభుత్వం స్పందించకపోవటం, అవుతే మీడియాకి లీకులు ఇచ్చి రివ్యూ జరిగినట్టు ముఖ్యమంత్రి గారు కోప్పడినట్టు మీడియాలో మటుకి వచ్చింది. అసలు ఏమంటే చెప్పేదానికి ఇక్కడ ప్రాక్టికాలిటీగా ప్రజలు పడుతున్న ఇబ్బందులకి సంబంధం లేదు. రాష్ట్రంలోనే ఇంత ఇలా ఎందుకు జరుగుతాం అలా కానీ ఒరిస్సాలో కానీ మన బోర్డర్ ఉన్నటువంటి రాష్ట్రాల్లో డీజిల్ కొరత లేదు. రాష్ట్రంలోనే డీజిల్ కొరత ఏర్పడింది. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం కాదా అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఆటోలు తిరగట్లా, బస్సులు తిరగట్లా. ఎక్కడికన్నా దూర ప్రాంతాలు వెళ్దామంటే భయపడేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. డీజిల్ లేక బయటికి వెళ్ళలేనటువంటి పరిస్థితి. కోతలకు వచ్చి ఉన్నాయి, గిన్నెలు పట్టుకుని క్యూల్లో నుంచునేటువంటి పరిస్థితి. అడ్వాంటేజ్గా తీసుకుని ప్రభుత్వ సహకారంతో కనవ రాష్ట్రాల్లో ఇబ్బంది లేకుండా ఉంది, ఈ రాష్ట్రంలోనే కృత్రిమంగా కొరత సృష్టించారన్నటువంటి కలుగుతూ ఉంది. సగటున ప్రతిరోజు 1000 లీటర్లు ఈ రాష్ట్రానికి అవసరమవుతే ఇక ప్లానింగ్ లేకుండా 20 కిలో లీటర్లు స్టాక్ చెప్పడం విడ్డూరంగా ఉంది. అధికారులు కూడా నిన్న కూడా ఎక్కడ ఎటువంటి కొరత లేదని పేపర్ ప్రకటనలో, పత్రికా ప్రకటనలు మట్టికి ఇస్తున్నారు తప్ప గ్రాస్ రూట్ లెవెల్లో రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది. డీజిల్ పెట్రోల్ కొలత మన అందరం కూడా చూస్తున్నాం 3 రోజుల నుంచి కూడా. నిజంగా ఇది ప్రభుత్వ వైఫల్యమని ఖచ్చితంగా మనం చెప్పుకోవాలి. ఎందుకు రాష్ట్రాల్లో అటు తమిళనాడులో కానివ్వండి, లేకపోతే చెన్నైలో కానివ్వండి, లేకపోతే ఇటు ఒరిస్సాలో కానివ్వండి, లేకపోతే ఈ పక్కన ఉన్నటువంటి మన బోర్డర్ అయినటువంటి తెలంగాణ కానివ్వండి, కూడా డీజిల్ ఎక్కడ కూడా చిన్న కొరత కూడా లేదు. కానీ ఈ కొరత ఉందంటే ఒక్కసారి ఆలోచన చేయండి. అంటే మనం ఎంత దారుణమైన పరిపాలన చేస్తుందన్నది మన అందరికి కూడా అర్థమవుతుంది. ఎందుకంటే ఈరోజు గౌరవ జిల్లా అధ్యక్షులు చెప్పినట్టుగా కానివ్వండి, అదేవిధంగా సాగు చేసేటువంటి రైతులు కానివ్వండి, ఇప్పుడు వచ్చి వాళ్ళ కోత కోసుకునే పరిస్థితి కూడా లేకుండా పోయిందంటే దాని అందరికీ కూడా కారణం ప్రభుత్వ వైఫల్యం. ఆంధ్ర రాష్ట్రంలో మన డీజిల్ కొరత మరి ఇతర రాష్ట్రాల్లో ఎందుకు లేదో జనానికి అర్థం కావట్లేదు. రాష్ట్రం మన ఓన్లీ ఆంధ్ర రాష్ట్రంలోనే డీజిల్ కొరత అనేది సృష్టించి ఈరోజు
సెలవుల్లో పిల్లలు బయటకు వెళ్ళడానికి కానీ ఫ్యామిలీతో, అలాగే రైతులు, ఆక్వా రైతులు కానీ, వ్యవసాయం చేసుకునే రైతులు కానీ మరి పంట చేతికి రాకుండా నష్టపోయే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే కొంత పెట్రోల్ కొట్టి సగం దూరం వెళ్ళిన తర్వాత ఏదైనా దూర ప్రయాణం చేస్తే పెట్రోల్ దొరక రోడ్ల మీద కుటుంబాలతో పిల్లలతో కూడా ఇబ్బంది పడే పరిస్థితి చూస్తున్నా సరే ఈరోజు ప్రభుత్వం సహనం చాలా బాధాకరం. కేంద్ర మంత్రివర్గం చెప్పిన విధంగా ఏ విధంగా అని వారు చెప్పినప్పటికీ కూడా 3 రోజుల నుంచి కూడా ప్రజలంతా అర్ధరాత్రుల వరకు పెట్రోల్ బంకుల దగ్గర బారులు తీరి చివరికి మరి దగ్గరికి వచ్చాక కూడా పెట్రోల్ లేదని వెనక్కి తిరగడం, ప్రయాణాలను ఆపుకోవడం, జనజీవనం కరోనా కన్నా దారుణంగా స్తంభించిపోయింది. అంతే కష్టపోతున్నారు, ఆక్వా రైతులు నష్టపోతున్నారు. వాళ్ళు హోటల్స్ వాళ్ళంతా కూడా బయట ప్రయాణాలు చేసే వాళ్ళకి ప్రయాణం చేయడానికి డీజిల్ లేకపోగా దారిలో ఆహారం మీద రెస్టారెంట్లు క్లోజ్ అయ్యి మరి జనజీవనం ఎంత స్తంభించిపోయినా ఎంత దుస్థితిలో ఉన్నప్పుడు కూడా కోట ప్రభుత్వం స్పందించకపోవడం చాలా బాధాకరం. గారి ప్రభుత్వంలో ఎప్పుడు చులకన భావం. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పంట నమోదు కార్యక్రమాలు చేసి ఎంత పంట పొందుతుంది, ఎంతమంది రైతులు పండిస్తున్నారు, దానికి ఎటువంటి అవసరాలు ఉన్నాయి, ఆ అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వం ఎందుకు ముందుకు నడాలి, ఖరీఫ్ సీజన్లో అయినా రబీ సీజన్లో అయినా అనే ఒక అవగాహన ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారికి ఉండేది. ఎప్పుడు సమీక్ష చేసి భవిష్యత్తులో ఏంటో వర్షాలు వచ్చినా ఏమొచ్చినా ఏ చర్యలు తీసుకోవాలనేది పాలసీ ఉంది. ఇవాళ 4510 బంకులు ఉంటే అందులో 70% దాంట్లో బంకులు లేకుండా చేసి మళ్ళీ ఉత్తిగా ఈ లీకులు ఇవ్వటం మీరు 28 పెరుగుద్దని అంటే ఇది ముందే తెలుసా? అంటే కేంద్రంలో మీ సఖ్యతతో ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి తెలిసే వాళ్ళు ఇవన్నీ బ్లాక్ లిస్టులో పెట్టుకుని తర్వాత దళారీ వ్యవస్థతోని అమ్మించుకుందామని మీరు చూస్తున్నారా? రాజధానిలో ఎలా చేస్తున్నారో కూడా రైతుల విషయంలో కూడా మీరు అలాగే చేస్తారు. ఇవాళ ఆక్వా రైతు సబ్సిడీ ఇస్తానని వాళ్ళ 2 సంవత్సరాల పైన గడుస్తుంది. చోద్యాలు చూస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా మీతో పట్టుకోండి. వాళ్ళ రైతుల పక్షాన్ని కానీ అక్కడ కానీ ప్రభుత్వంలో ఏ సంఘటన జరిగినా ఆ సంఘటనకి ఆసరాగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని అందరికీ కూడా తెలియజేసుకుంటున్నారు. ఏం చేస్తున్నారు మీ మంత్రులందరూ? మీ మంత్రులు సమిష్టిగా మన మంత్రివర్గం అంతా ఎక్కడున్నారంటే మీరందరూ ఏసీలో ఉంటే ప్రజలందరూ ఎండలో బంకుల్లో క్యూ లైన్లో ఉండాలా అని అడుగుతున్నా. అంటే ఇంతకుముందు ఇన్ని పరిపాలన జరిగిన ఇదేనా ఈ రకంగానే జరిగిందా? మీ 40 సంవత్సరాల పార్టీఎస్ ఇండస్ట్రీ ఇదేనా అడుగుతున్నా మీ చంద్రబాబు నాయుడు గారిని. హామీలు ఇవ్వడం, హామీ ఇచ్చిన తర్వాత వెనక్కి వెళ్ళిపోవడం అనేది మీకు కామన్. ఏదైనా నిజం చెప్పని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారే. మాకు నిద్రపోతున్నారని నేను అడుగుతున్నా. కనిపించట్లేదా రామానాయుడు గారు? మీరు మీటింగ్లో పెట్టి పూలు చల్లించుకోవడం కాదు, ప్రజలకు డీజిల్ చల్లండి, డీజిల్ ఇవ్వండి మీరు. అంతేగాని